స్పాంజ్ దోశ వేసేద్దాం ఈరోజు. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ బాగా వేడెక్కాక ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 2 గరిటెల పిండి స్పాంజ్ దోశ పిండి వేసుకోవాలి. గరిటెతో ఏమీ కలపకూడదు దోశని, అలా వదిలేస్తే బాగా స్పాంజ్ లాగా ఉబ్బుతుంది. పైన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కాసేపు మూత పెట్టేస్తే దోశ బాగా ఉబ్బుతుంది. చూడండి, స్పాంజ్ దోశ స్పాంజ్ లాగా ఎంత బాగా పొంగిందో చూడండి. ఇలాగే తినేయచ్చు. కొంచెం ఒక్కసారి 5